సీ ఫుడ్స్లో టైగర్ ప్రాన్స్ ఎంత ఫేమస్సో మన సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో టైగర్ నెయిల్స్ కూడా అంతే ఫేమస్. సో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఏం చూపిస్తున్నామో. సో తరుగు పైన ఫ్లాట్ 50%లో ఉన్న టైగర్ నెయిల్స్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాం. సరే చూసేద్దాం, వచ్చేసండి. మరి ఈ పెండెంట్ మనం చూసుకున్నట్లయితే బాలాజీ ఫేస్ అయితే ఇవ్వడం జరిగిందండి. అది కూడా యాంటిక్ వర్క్లో అయితే ఇచ్చారు. మరి కిరీటం కూడా చూసుకున్నట్లయితే చాలా చక్కగా అయితే డిజైన్ చేయడం జరిగింది. మిడిల్లో మనకి ఎమరాల్డ్ స్టోన్ కూడా ఇచ్చారండి. మరి స్వామివారి ఫేస్, మరి స్వామివారికి ఇరువైపులో కూడా మనకి శంకు చక్ర డిజైన్ అయితే ఇచ్చారండి. మనకి ఈ పెండెంట్కి డ్రాపింగ్ కింద సౌత్ సిపాల్ అయితే ఇచ్చారు. మరి టైగర్ నెయిల్కి మనకి చూసుకున్నట్లయితే పీకాక్ డిజైన్లో ఉన్న గోల్డ్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ పెండెంట్కి మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 29 గ్రామ్స్ అండి. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 24 గ్రామ్స్ అండి. నెక్స్ట్ పెండెంట్ చూద్దాం. సో ఈ పెండెంట్ మనం చూసుకున్నట్లయితే టోటల్లీ డీప్ నక్షి వర్క్లో మనకి లక్ష్మీదేవి పెండెంట్ అయితే ఇచ్చారండి. మనకి ఇరువైపులో కూడా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చి పైన లక్ష్మీదేవి పైన స్వరోస్కి సీజర్ స్టోన్స్ అయితే ఇచ్చారు. అండ్ రూబీ ఎమరాల్డ్ స్టోన్స్ కూడా ఇచ్చారండి. మనకి ఈ పెండెంట్కి మనకి డ్రాపింగ్ కింద సౌత్ సిపాల్స్ అండ్ రూబీ ఎమరాల్డ్ బీడ్స్ అయితే ఇచ్చారు. అండ్ టైగర్ నెయిల్కి మనకి లీఫ్ డిజైన్లో ఉన్న గోల్డ్ అయితే ఇచ్చారండి. మనకి ఇరువైపులో కూడా టైగర్ నెయిల్కి మిడిల్లో చూసుకున్నట్లయితే ఎమరాల్డ్ స్టోన్ ఇచ్చారు. ఇరువైపులో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చి మనకి మిడిల్లో మనకి స్వరోస్కి సీజర్ స్టోన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పెండెంట్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 19 గ్రామ్స్ అండి. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 15 గ్రామ్స్ అండి. నెక్స్ట్ పెండెంట్ చూద్దాం. ఈ పెండెంట్ మనం చూసుకున్నట్లయితే త్రిముఖ లక్ష్మీ నరసింహస్వామి డిజైన్ అయితే ఇవ్వడం జరిగిందండి. చూసారా, మనకి ఐస్ కూడా చాలా డీటెయిలింగ్గా ఇవ్వడం అయితే జరిగింది మనకి. అండ్ టైగర్ నెయిల్కి కూడా మనకి గోల్డ్ డిజైన్ అయితే ఫ్లవర్ డిజైన్, లీఫ్ డిజైన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ పెండెంట్కి మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 24 గ్రామ్స్ అండి. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 22 గ్రామ్స్ అండి. ఈ పెండెంట్ కూడా మనకి తరుగు పైన ఫ్లాట్ 50% అనేది ఇస్తున్నారు. సో నెక్స్ట్ పెండెంట్ అయితే చూద్దాం. సో ఈ పెండెంట్ మనం చూసుకున్నట్లయితే లంబోదర్ డిజైన్ అయితే ఇచ్చారండి. గణపతి టైగర్ నెయిల్ పైన గణపతి చాలా చక్కగా కూర్చొని ఉన్నారు. ఈ కింద భాగంలో మనం చూసుకున్నట్లయితే లీఫ్ డిజైన్స్ కూడా ఇచ్చారండి. మిడిల్లో ఎమరాల్డ్ స్టోన్ అయితే ఇచ్చారు. మరి లంబోదర్ చేతిలో మనకి ఆ లడ్డూలు అండ్ మనకి ఎలుక కూడా చాలా చక్కగా డిజైన్ చేయడం జరిగింది. లంబోదర్ చేతిలో మనకి ఫ్లవర్ డిజైన్ కూడా చాలా చక్కగా డిజైన్ చేయడం జరిగిందండి. మనకి కిరీటం కూడా చాలా చక్కగా అయితే ఇచ్చారు. మనకి టైగర్ నెయిల్కి మనకి కర్వింగ్గా మనకి గోల్డ్ డిజైన్ అయితే ఇచ్చారు ఫ్లవర్ రూపంలో మనకి. ఈ పెండెంట్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 11 గ్రామ్స్ అండి. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 9 గ్రామ్స్ అండి. సో నెక్స్ట్ పెండెంట్ చూద్దాం. ఈ పెండెంట్ మనం చూసుకున్నట్లయితే టోటల్గా మనకి పచ్చి వర్క్లో ఉన్న మనకి స్వరోస్కి సీజర్స్తో డిజైన్ చేయడం జరిగిందండి. మనకి టోటల్గా లీఫ్ డిజైన్స్ ఇచ్చారు అండ్ ఫ్లవర్ డిజైన్స్ కూడా ఇచ్చారండి. మిడిల్లో మనకి ఎమరాల్డ్ స్టోన్ ఇచ్చి మరి చుట్టుప్రక్కల కూడా మన స్వరోస్కి సీజర్ స్టోన్స్ ఇచ్చి ఈ టైగర్ నెయిల్కి మనకి డ్రాపింగ్ కింద మనకి సౌత్ సిపాల్స్ అయితే ఇచ్చారు. మన టైగర్ నెయిల్కి కవరింగ్గా మనకి సౌత్ సిపాల్ డిజైన్ అండ్ మనకి గోల్డ్ బాల్ డిజైన్ అయితే ఇచ్చి ఇవ్వడం అయితే జరిగింది. ఈ పెండెంట్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 12 గ్రామ్స్ అండి. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 10 గ్రామ్స్ అండి. సో నెక్స్ట్ పెండెంట్ చూద్దాం. సో ఈ పెండెంట్ మనం చూసుకున్నట్లయితే టోటల్గా మనకి పచ్చి వర్క్లో ఉన్న లక్ష్మీదేవి డిజైన్ అయితే ఇవ్వడం జరిగిందండి. స్వారోస్కి సీజర్ స్టోన్స్ అండ్ రూబీ ఎమరాల్డ్ డిజైన్ అయితే ఇచ్చారు. స్టోన్స్ కూడా మనకి అండ్ లీఫ్ డిజైన్స్ కూడా ఇచ్చారండి. కర్వింగ్ డిజైన్ కూడా ఇచ్చారు మనకి. ఈ పెండెంట్కి డ్రాపింగ్ కింద మనకి సౌత్ సిపాల్ డిజైన్ అయితే ఇచ్చారు. మనకి టైగర్ నెయిల్కి మనకి కర్వింగ్గా మనకి లీఫ్ డిజైన్, ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చి అందులో కూడా మనకి మిడిల్లో స్వారోస్కి సీజర్ స్టోన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పెండెంట్ గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకి 17 గ్రామ్స్ అండి. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 14 గ్రామ్స్ అండి. సో నెక్స్ట్ పెండెంట్ చూద్దాం. ఈ పెండెంట్ మనం చూసుకున్నట్లయితే బాలాజీ ఫేస్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనకి కింద మనకి ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు, లీఫ్ డిజైన్స్ కూడా ఇచ్చారండి. బాలాజీ ఫేస్ కున్న ఆ బొట్టు కూడా మనకి చాలా డీటెయిలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇరువైపులో కూడా మనకి శంకు చక్ర డిజైన్ అయితే ఇచ్చారండి. మరి టైగర్ నెయిల్కి మనకి షార్ప్గా మనకి గోల్డ్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ లాకెట్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 7 గ్రామ్స్ అండి. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 5 గ్రామ్స్ అండి. సో నెక్స్ట్ పెండెంట్ చూద్దాం. సో ఈ పెండెంట్ మనం చూసుకున్నట్లయితే టోటలీ పచ్చి వర్క్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనకి మిడిల్లో ఎమరాల్డ్ స్టోన్స్ అయితే ఇచ్చారు. మన సర్కిల్ కింద మనకి స్వారోస్కి సీజర్ స్టోన్స్ ఇచ్చి మరి ఇరువైపులో కూడా మనకి లీఫ్ డిజైన్స్ అయితే ఇచ్చారండి. లీఫ్ డిజైన్స్ కూడా మనకి స్వారోస్కి సీజర్ స్టోన్స్ అయితే యాడ్ చేశారు. అండ్ మన మిడిల్లో ఎమరాల్డ్ స్టోన్ పైన మనకి రూబీ స్టోన్స్ అయితే ఇచ్చారండి. టోటల్గా మనకి పచ్చి వర్క్ డిజైన్లో చాలా చక్కగా అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. మనకి ఈ పెండెంట్కి డ్రాపింగ్ కింద సౌత్ సిపాల్ అయితే ఇచ్చారు. మనకి టైగర్ నెయిల్కి మనకి
కర్వింగ్గా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చి అందులో కూడా స్వరోజ్కి సీజర్ స్టోన్స్ ఇచ్చి ఎమరాల్డ్ స్టోన్ కూడా ఇచ్చారండి. ఈ పెండెంట్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 18 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చేసి 16 గ్రామ్స్ అండి. సో నెక్స్ట్ పెండెంట్ చూద్దాం. ఈ లాకెట్ మనం చూసుకున్నట్లయితే మనకి బాలాజీ ఫేస్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనకి స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే కిరీటం కూడా చాలా చక్కగా అయితే డిజైన్ చేయడం జరిగింది. మరి స్వామివారి ఫేస్ కూడా మనకి కాస్టింగ్ ఫినిషింగ్లో ఇచ్చారండి. మరి స్వామివారి ఫేస్కి ఇది ఇరువైపులో కూడా మనకి శంకు చక్రం డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. మన స్వామివారి ఫేస్ క్రింద భాగంలో మనకి నగలు కూడా చాలా చక్కగా అయితే డిజైన్ చేస్తున్నారండి. చూసారు కదా మీరు. అయితే ఇప్పుడు మీకు పీకాక్ డిజైన్స్ కూడా మీకు చాలా చక్కగా అయితే ఇచ్చారండి. మనకి టైగర్ నెయిల్కి మనకి కర్వింగ్గా మనకి గోల్డ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ లాకెట్ టోటల్ గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకి 14 గ్రామ్స్ అండి. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 11 గ్రామ్స్ అండి. సో నెక్స్ట్ లాకెట్ అనేది చూద్దాం. సో ఈ పెండెంట్ మనం చూసుకున్నట్లయితే టోటల్గా పచ్చి వర్క్ అయితే ఇచ్చారండి. మనకి స్వరోజ్కి సీజర్ స్టోన్స్ ఇచ్చారు అండ్ లీఫ్ డిజైన్ అయితే ఇచ్చారు. పీకౌట్ డిజైన్స్ కూడా ఇచ్చారండి. అండ్ స్వరోజ్కి సీజర్స్తో పాటు మనకి ఎమరాల్డ్ అండ్ రూబీ స్టోన్స్ కూడా ఇచ్చారండి. ఈ టైగర్ నెయిల్కి మనకి ఇరువైపులో కూడా మనకి గోల్డ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి గోల్డ్ కూడా మనకి యాంటిక్ ఫినిషింగ్లో అయితే ఇచ్చారండి. మరి చివరిలో మనకి సౌత్ సీ పర్ల్ కూడా యాడ్ చేశారు. మరి ఈ టైగర్ నెయిల్కి డ్రాపింగ్ కింద సౌత్ సీ పర్ల్ సైడ్ అండ్ గోల్డ్ బాల్స్ కూడా యాడ్ చేశారండి. ఈ టైగర్ నెయిల్ మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 12 గ్రామ్స్ అండి, 13 గ్రామ్స్ అండి. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 11 గ్రామ్స్ అండి. సో ఇప్పుడు మీరు చూసిన ఎవ్రీ టైగర్ నెయిల్ కూడా మనకి ఫ్లాట్ 50% తరుగు పైన ఫ్లాట్ 50%లో మనకి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ వాళ్ళు మనకి ఇస్తున్నారు. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో ఏదైనా కలెక్షన్ మీకు నచ్చినట్లయితే కింద స్క్రోల్ అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి. అండ్ మరిన్ని కలెక్షన్స్ కోసం మీకు దగ్గరలో ఉన్న మన సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీని విజిట్ అవ్వండి. మరిన్ని కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం. మీ బంగారాజు. బాయ్.